బీజేపీ నేతల మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పట్నం మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. మహబూబ్ నగర్ సీటు ఆశించారు. అయితే బీజేపీ ఆ సీటుని డీకే అరుణకు కేటాయించింది. బీజేపీ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లినట్లుగా తెలుస్తోంది. పార్టీలోకి ఆయన్ని ఆహ్వానించారు. సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. మహబూబ్ నగర్ సీటు ఆశించితే బీజేపీ ఆ సీటుని డీకే అరుణకి కేటాయించినట్లుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ గాయత్రి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ నుంచి కీలక నేతలంతా కూడా బీజేపీ వైపు అడుగులు వేయడంతో పాటు కమలం కండవ కప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ తాజాగా బీజేపీకి బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. కొద్దిసేపటి క్రితమే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటికి ప్రస్తుతం ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా మంత్రి పొంగులేటి, అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి ప్రస్తుతం ముగ్గురు కూడా జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్ళడం జరిగింది. ఆయన్ని కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ కూడా ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా నిన్న బీజేపీకి సంబంధించినటువంటి సెకండ్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి టికెట్ ఆశిస్తున్నటువంటి జితేందర్ రెడ్డికి కాకుండా డీకేఆర్నికి ఇవ్వడంతో ఒక్కసారిగా జితేందర్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒకవైపు బీజేపీ రాష్ట్ర నాయకత్వం పైన తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి జితేందర్ రెడ్డి ప్రస్తుతం ఆయన టికెట్ కేటాయించకపోవడంతో ప్రస్తుతం ఆయన పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. దాంట్లో భాగంగానే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రస్తుతం ఆయన నివాసానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ కండువ కప్పుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం బీజేపీని జితేందర్ రెడ్డి వీడడంతో ప్రస్తుతం అతిపెద్ద శాఖగానే చెప్పాలి. ఎందుకంటే మహబూబ్ నగర్లో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి. ఇప్పటికే జితేందర్ రెడ్డి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దుబ్బాకతో పాటు మరొకవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ అత్యంత ఘన విజయం సాధించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జితేందర్ రెడ్డి పార్టీ వీడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీ మహబూబ్ నగర్ పార్లమెంటు పైన ఎంతవరకు పడుతుందో అదేవిధంగా ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు డీకే అరుణ వర్సెస్ వంశీధర్ రెడ్డి మీద ప్రధానంగా పోటీ ఉంది. జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే మాత్రం అది వంశీధర్ రెడ్డికి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ నాయకత్వం ప్రస్తుతం ఆ దిశగానే ఆయన్ని కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి స్వయంగా ఆయన నివాసానికి వెళ్ళి ఆహ్వానించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఇప్పటివరకు కూడా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వాళ్ళు ఇప్పటివరకు కూడా బీజేపీ నేతలు ఎవరు కూడా ఇతర పార్టీల్లో చేరినటువంటి పరిస్థితి లేదు. కానీ కీలకమైనటువంటి నేత పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ మరొక 2 రోజులు వస్తున్నటువంటి సమయంలో ఆ పార్టీకి పాకిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. బీజేపీ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. పార్టీలోకి ఆయన్ని సాదరంగా ఆహ్వానించడం జరిగింది. సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పట్నం మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. మహబూబ్ నగర్ సీటు ఆశించి భంగపడిన జితేందర్ రెడ్డి బీజేపీ ఆ సీటుని డీకే అరుణకి కేటాయించడం జరిగింది.